నా మొత్తం జీవితంలో నేను చేసిన రెండో తప్పు ఈ తమ్ముడు మూవీ థియేటర్‌లో చూడ్డం. ఫస్ట్ వన్ ఈజ్ స్టిల్ 'మిస్టర్ బచ్చన్' థియేటర్‌లో చూడ్డం. 2025 రాడ్ నామ సంవత్సరంలో ఉంది మామ. ఫస్ట్ 'గేమ్ చేంజర్', నెక్స్ట్ 'లైలా', నెక్స్ట్ 'దిల్‌రుబా', తర్వాత 'జాక్', మొన్న వచ్చిన 'కట్టప్ప' అండ్ ఇప్పుడు ఈ మూవీ. ఈ ఇయర్ నేను థియేటర్‌లో చూసిన కళాఖండాలు ఇవే. అస్సలు నచ్చలేదు మామ నాకైతే. ఔట్‌డేటెడ్ స్టోరీ, ఔట్‌డేటెడ్ ట్రీట్‌మెంట్, అస్సలు ఎమోషనల్ కనెక్టే లేని క్యారెక్టర్స్. బీజీఎం ఒకటి పర్లేదు కానీ అది కూడా నాన్ సింక్‌లా అనిపించింది. ఫస్ట్‌లీ అసలు ఇలాంటి రొట్ట ఔట్‌డేటెడ్ స్టోరీస్‌ని 2025లో ఏ ధైర్యంతో యాక్సెప్ట్ చేస్తారో నాకసలు అర్థం కావట్లేదు. శంకర్ అంటే పెద్ద డైరెక్టర్. ఆయనకి ఎవరు ఎదురు వెళ్ళలేరు. శ్రీరామ్ వేణు మీ వోడే కదా దిల్ మామ. అంత పెద్ద డైరెక్టర్ కాదు కదా. మరి స్క్రిప్ట్‌ని ఎందుకు జడ్జ్ చేయలేకపోయావు దిల్ మామ? సీరియస్‌లీ మామ, ఒక్కటంటే ఒక్క పోర్షన్ కూడా నాకు నచ్చలేదు. సింపుల్ స్టోరీ ఉంటుంది. అత్తారింటికి దారేది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా. సేమ్ అదే స్టోరీని అటు ఇటు తిప్పి తీసేశారు. అతని అక్క చేశారు. అట్‌లీస్ట్ మూవీ మొత్తం ఎడిటింగ్ అయ్యాక చూసినప్పుడు కూడా తెలియలేదా? ఇట్స్ ఓకేలే, మన ఆడియన్స్ వెర్రోళ్ళు గదా. ఏదైనా చూసేస్తాలే అని రుద్దేద్దాం అనుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే. ఈ మూవీని కూడా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే, మీరు ఉండబట్టే వీళ్ళు ఇలాంటి మూవీస్ తీసి రిలీజ్ చేసి ధైర్యం చేస్తున్నారు. అసలు ఇన్ని మూవీస్ తీసిన 'దిల్ రాజు' మామ ఇలాంటి రాడ్ స్క్రిప్ట్‌ని యాక్సెప్ట్ చేయడం నాకు $1,000,000 క్వెషన్‌లా అనిపిస్తుంది. ఇంటర్వ్యూస్‌లో చెప్పారు. ఆడియన్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని 75 క్రోర్స్ పెట్టి తీశారంట. మూవీ చూస్తున్నప్పుడైతే 10 క్రోర్స్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువైనట్టు కనిపించలేదు నాకైతే. ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలంటే వీఎఫ్ఎక్స్‌లో అవసరం లేదు. స్టోరీ కావాలి. కొత్త స్టోరీస్ ఉంటేనే ఆడియన్స్‌కి నచ్చుతుంది. ఇలాంటి చెత్త స్టోరీస్‌తో కాదు. సెకండ్ హాఫ్‌లో ఆ విలేజెస్‌లో ఉండే ఒక విలన్ గాడు ఉంటాడు. వాడు పిచ్చి కేకలేస్తుంటాడు. ఆడియన్స్ అయితే నవ్వుతున్నారు థియేటర్‌లో. మరి మీ ప్రొడక్షన్ నుంచి ఇలాంటి కాంటెంట్ నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 'గేమ్ చేంజర్' లాస్‌ని సంక్రాంతికి వస్తున్నాం ఎంతో కొంత కంట్రోల్ చేసింది. ఇక ఈ మూవీ లాస్‌ని ఎవరు కంట్రోల్ చేస్తారు? దయచేసి ఇలాంటి మూవీస్ యాక్సెప్ట్ చేయకండి. ఓవరాల్‌గా రాడ్ దింపించుకోవాలనుకుంటే మీ ఇష్టం గైస్. ఈ మూవీ నచ్చినోళ్ళు ఉన్నారంటే మీరు ఉండబట్టే ఇలాంటి స్క్రిప్ట్స్ ఓకే అవుతున్నాయి. థియేటర్‌లోకొస్తున్నాయి. మారండి మామ. ప్లీజ్ మారండి. ఓవరాల్‌గా నేనైతే అసలు రికమెండ్ చేయను. 360 రాడ్ దింపించుకోవాలనుకుంటే వెళ్ళండి. రికమెండేషన్ పర్సెంట్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. సో ఇది గైస్ తమ్ముడు మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.